స్టూడెంట్స్, ఎవరికైనా ఒకటే జీవితం. ఎవరైనా వారికి సంబంధించిన అంశాలలో వారి వయసుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అవి మంచి నిర్ణయాలై ఉండాలి. అవి మన తల్లిదండ్రుల గౌరవం, విలువ పెంచే విధంగా ఉండాలి. మనం మన శ్రద్ధాశక్తులకు తగ్గ చదువును ఎంపిక చేసుకోవచ్చు. అది మనకి జీవనోపాధిగా మలుచుకునేలా ఉంటే అటు సంపాదన, ఇటు తృప్తి దక్కుతాయి. మనకు ఇష్టమైన తిండి తినవచ్చు. అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలి. మనకు ఇష్టమైన వస్త్రధారణ చేయవచ్చు. అది మన గౌరవం నిలబెట్టేలా ఉండాలి. మనకు ఇష్టమైన ఆటలు ఆడవచ్చు. అవి మనకు శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలి. అంతే తప్ప ఉద్వేగాన్ని ఇచ్చేలా ఉండకూడదు. మనకు ఇష్టమైన సినిమాలు, సీరియల్స్ చూడవచ్చు. అవి మనకు బంధాల లేదా జీవిత విలువలను తెలిపేలాగా ఉండాలి. ఈ విధమైన నిర్ణయాలు మన తల్లిదండ్రుల విలువ, గౌరవం నిలబెడతాయి. క్షణికావేశపు నిర్ణయాలు మన తల్లిదండ్రులను తలదించుకునేలా చేస్తాయి. ఉదాహరణకు, చదవట్లేదని తల్లి తిట్టిందనో, తండ్రి కొట్టాడనో ఇంట్లోంచి వెళ్ళిపోవడం. అలా వెళ్ళిపోతే నలుగురిలో తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని ఒక క్షణం ఆలోచించాలి. ఎన్ని అవమానాలు, విమర్శలు ఎదుర్కోవడమే కాదు, పిల్లలు ఏమైపోయారో అన్న బాధ, భయము వారిని చుట్టుముడతాయి. వాళ్ళు తిట్టినా కొట్టినా మన అభివృద్ధి కోసమేనన్న నిజం గ్రహించాలి. తల్లిదండ్రులను పిల్లలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటూ ప్రవర్తిస్తే ఆ కుటుంబం స్థిరంగా నిలబడుతుంది. మన పట్ల హక్కైన, బాధ్యత అయిన తల్లిదండ్రులకు తప్ప ఎవరికి ఉంటుందన్న అవగాహనతో మనం ఉండాలి. కుటుంబ సభ్యులతో మన అనుబంధమే మన అభివృద్ధికి పునాది. ఆ వాస్తవాన్ని మర్చిపోకుండా వారిచ్చే మనోధైర్యంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి.